2023 మార్చితో ముగిసిన ఏడాదికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ సంచలన నివేదిక అందజేసింది. రాష్ట్ర జీఎస్డీపీ 2021-22తో పోలిస్తే 2022-23లో 16% పెరిగింది. రెవెన్యూ రాబడులు గణనీయంగా 25% మేర పెరిగాయని తెలిపింది. రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు 1% తగ్గింది. సొంత పన్నుల రాబడి గణనీయంగా 17% పెరిగింది. సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం 2,06,977 కోట్లకు పెరిగిందని వెల్లడించింది. 2023 మార్చి నాటికి పూర్తి కావాల్సిన 20 ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరిగిందని తెలిపింది. ఇక 2,749 కోట్ల రూపాయల మేర ద్రవ్యలోడు తక్కువ చేసి చూపించారని వెల్లడించింది. ఇక 2022-23లో ప్రభుత్వం ఇచ్చిన రుణాలు అడ్వాన్స్లు 150% మేర పెరిగినట్లు పేర్కొంది. సొంత రాబడి లేని సంస్థలకు ప్రభుత్వం రుణాలు ఏర్పాటు చేసిందని స్పష్టం చేసింది. 2023-23లో బడ్జెట్ వెలుపలి రుణాలు 1,18,629 కోట్ల రూపాయలుగా అంచనా వేసింది. ఆయా రుణాలకు ప్రభుత్వం తదుపరి రుణాలుగా 17,829 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని వెల్లడించింది. రాష్ట్ర అభివృద్ధి రుణాలు వడ్డీపై ఖర్చు తక్కువగా అంచనా వేస్తున్నారని తెలిపింది.